శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉభయ పక్షంల గౌరవ మర్యాదలు చర్చలు. అందరూ ప్రేమభరితములైన తమ మనోవాంఛలను ఇట్లు ప్రకటించుచుండిరి. వారి భక్తిభరిత వచనంలో విన్నవారి మనసులు దోచుచుండెను. ఇంతలో సీతాదేవి తల్లియగు సునయనాదేవిచే కౌసల్యాది రాణుల యొద్దకు పంపబడిన దాసీలు వచ్చిరి. ఆ దాసీల ద్వారా సీతాదేవి అత్తగారులు ఆ సమయాన తీరికగా ఉన్నట్లు తెలుసుకొని జనకరాజు యొక్క రాణివాస స్త్రీలు వారిని కలుసుకొనుటకు వెళ్ళిరి. కౌసల్యాదేవి వారిని సాదరంగా ఆహ్వానించి ఉచిత ఆసనములపై కూర్చుండజేసెను. ఆ ఉభయపక్షంలో వారి అన్యోన్య అనురాగంలో, సౌశీల్యంలో, శోక విచారంలో చూచినచో విన్నచో వజ్రములు కూడా ద్రవించి తీరను. వారి తనువులు పులకరించెను, కన్నుల నీరు నిండెను. అందరూ విచారగ్రస్తులై తమ కాలిగోళ్లతో నేలను రాయిచు ఆలోచించుచుండరి. సీతాదేవి అత్తగారులందరూ సీతారాముల ప్రేమమూర్తులుగా కనబడిరి. కరుణారసమే అనేక రూపంలో విలపించుచున్నదా అన్నట్టు వారుండరి. సీతాదేవి జనని అయిన సునయనాదేవి పలికెను, విధాత బుద్ధి వక్రమైనది, పాలమేగడ వలె మృదువైన వస్తువులను కఠోర వజ్రములచే ఛేదించుచున్నాడు. అమృతము అను పేరును మాత్రం వినుచుందము, కానీ అది ప్రత్యక్షంగా లభించదు. అయితే విషం మాత్రం అక్కడక్కడ ప్రత్యక్షంగా చూడబడుచుండను. ఇట్లు విధాత కృత్యములన్నయూ భయంకరములే. కాకులు, గుడ్లగొబ్బలు, కొంగలు అంతటను కనబడుచుండను, కానీ హంసలు మాత్రం కేవలం మానస సరోవరమందే ఉండను. సునయనాదేవి వచించిన ఈ మాటలు విని సుమిత్రాదేవి విచారంతో పలికెను, విధాత రీతి విచిత్రం, విపరీతం. జగత్తును సృష్టించి పాలించవాడే సంహారమును కూడా చేయను. విధాత బుద్ధి బాలుర క్రీడల వలె లీలా వినోదాత్మకం. పిదప కౌసల్య పలికెను, ఇందులో దోషం ఎవ్వరిదీ లేదు. సుఖదుఖంలో, మేలుకేడులు కర్మాధీనములు. కర్మగతి దుర్విజ్ఞేయం, దాన్ని విధాతయే ఎరుగును. అతడే మన కర్మలకు శుభాశుభ ఫలములు ఇచ్చును. ఉత్పత్తి స్థితిలయములను అట్లే అమృతము విషము కూడా ఈశ్వరాధీనములే. అతని ఆజ్ఞ అనుల్లంఘనీయం. దేవి, మోహవశమును విచారించుట వృధా. బ్రహ్మ సృజించిన భవజాలము అచలము, అనాది. సఖీ, మహారాజు గారి జీవితమును మరణము తలచి దుఃఖించుటకు కారణం కేవలం మన స్వార్థమే. ఇట్టి సంఘటనలు లోకమున సహజమే. తర్వాత సునయనాదేవి పలికెను, మీరు పలికిన మాటలు సత్యములో శ్రేష్టములో. మీరు పుణ్యపురుషుడైన అయోధ్యాపతి దశరథుని రాణులు కదా. కౌసల్యాదేవి శోకసంతప్త హృదయ పలికెను, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వనములకు వెళ్ళటం వలన మంచియే జరగవచ్చును, హాని మాత్రం జరగదు. కానీ నాకు భరతుని గూర్చియే చింత. ఈశ్వరుని కృప వలన, మీ ఆశీర్వాదం వల్ల నా నలుగురు కుమారులు కోడండ్లను గంగాజలంలో వలె పవిత్రమైన వారు. సఖి, నేను ఎప్పుడునూ శ్రీరామునిపై ప్రమాణం చేయలేదు, కానీ నేడు శ్రీరామునిపై ఒట్టు పెట్టుకుని నిజం పలుకుచున్నాను. భరతుని శీలము, గుణము, వినయము, ఔదార్యము, సౌభ్రాతృత్వము, భక్తి విశ్వాసములు, మంచితనము మున్నగు వాణ్ణి గురించి వాగ్దేవియు వర్ణింపజాలదు. ఒక ముత్యపు చిప్పతో సముద్ర జలంలో తోడిపోయగలమా? నేను ఎల్లప్పుడూ భరతుడే మా కులదీపకుడని భావించుచుంటని. మహారాజు గారు కూడా ఎల్లప్పుడూ నాతో ఈ మాటనే చెప్పేవారు. బంగారమున ఆకురాతిపై రుద్దినప్పుడే రత్నము, కమసాలి వాని చేత చిక్కినప్పుడే వాటి నాణ్యత తెలియను. అట్లే వ్యక్తుల స్వభావాలు సమయం వచ్చినప్పుడే ప్రకటితమగును. కానీ నేడు ఈ విధంగా నేను పలుకుట అనుచితం. శోక స్నేహములలో వివేకం లోపించును. గంగవలే పవిత్రమైన కౌసల్యాదేవి వాణిని విని రాణులందరూ స్నేహవికలులైరి. కౌసల్య మరలా ధైర్యం వహించి పలికెను, ఓ మిథిలేశ్వరి, మీరు వివేకనిధులైన జనక మహారాజు గారి ధర్మపత్నులు. మీకు ఉపదేశం ఇయ్యగలవారు ఎవరు? ఓ రాణి, అవకాశం లభించినప్పుడు లక్ష్మణుడు అయోధ్యలో ఉండినట్లును, శ్రీరాముని సేవించుటకై భరతుడు వనవాసం చేయనట్లును మీ మాటగా రాజుగారికి సూచించి నచ్చచెప్పును. ఈ సూచన రాజుగారికి తృప్తికరమగుచో ఆలోచించి ప్రయత్నం చేయమనడు. నాకు భరతుని గురించిన చింత పెద్దది. భరతునికి శ్రీరామునిపై అపారమైన ప్రేమ కలదు. అతడు అయోధ్యలో ఉండుట సముచితముగా కనబడదు. అయోధ్యలో ఉన్నచో ప్రేమవశమున అతడు కూడా ప్రాణత్యాగం చేయవచ్చును. కౌసల్యాదేవికి భరతునిపై గల ప్రేమోద్రేక స్థితిని గమనించి ఆమె పలికిన నిష్కపట వచనములు విని రాణులందరూ కరుణారసంలో మునిగిరి. ఆకాశం నుండి పూలవానతో పాటు ధన్య ధన్య అని జయధ్వానములు వినిపించెను. సిద్ధులు, యోగులు, మనులు రామప్రేమ పరవశులైరి. ఈ పరిస్థితినంతయు చూచి రాణివాసం స్తబ్ధమయ్యను. ధైర్యం వహించి సుమిత్రాదేవి పలికెను, రాత్రి 2 గడియలు గడిచినవి. ఈ మాట వినగానే కౌసల్యాదేవి అటు నుండి లేచెను. కౌసల్య స్నేహంతో, సద్భావంతో పలికెను, ఇక మన గుడారములకు వెళ్ళుదము. ఇప్పుడు భగవంతుడే మనకు దిక్కు. మిథిలేశ్వరుడు మనకు సహాయకుడు.
కౌసల్యాదేవి స్నేహం చూసి ఆమె యొక్క వినమ్ర వచనములు విని సునైనాదేవి ఆమె పవిత్ర పాదములు పట్టుకొని పలికెను. దేవి, నీవు దశరథ మహారాజుకు ధర్మపత్నివి, శ్రీరామునికి తల్లివి. నీకీ నమ్రత సహజమే. గొప్పవారు తమ కంటే అల్పులను కూడా ఆదరింతురు. అగ్ని పొగను, పర్వతముల గడ్డిని తలపై వహించును. మా రాజుగారు త్రికరణ శుద్ధిగా మీకు సేవకులు, సర్వదా అందరికీ తోడుగా ఉండవారు. ఆ పార్వతీ పరమేశ్వర్లే. జగత్తులో మీకు సహాయపడగల యోగ్యత ఎవరికి కలదు? దీపం సూర్యునికి సహాయకారి కాలగలుగున శ్రీరామచంద్రుడు వనములకు వెళ్ళి దైవకార్యములు నెరవేర్చి తిరిగి వచ్చి అయోధ్యను పరిపాలించును. శ్రీరాముని బాహుబలం వలన దేవతలు, నాగులు, మనుజులు తమ తమ లోకములలో సుఖముగా ఉందరు. ఈ విషయం నా యాజ్ఞవల్క్యమున ఇంతకు ముందే నడివి ఉండిరి. దేవి, మునివచనములు అసత్యములు కానీరవు. ఈ విధంగా పలికి సునైనాదేవి భక్తితో కౌసల్యాదేవి పాదములకు ప్రణమిల్లి సీతాదేవిని తనతో తీసుకుని పోవుటకు ప్రార్థించెను. అనుజ్ఞను పొంది ఆమె సీతాదేవితో కూడా తన గుడారమునకు వెళ్ళెను. విదేహనందన సీతాదేవి తన కుటుంబ సభ్యులతో పెద్దవారి నుండి చిన్నవారి వరకు క్రమంగా అందరినీ కలిసెను. ఆమె వల్కలము ధరించి ఉండట చూసి వారు శోకవిహ్వలులైరి. శ్రీరాముని గురువగు వశిష్ఠుని ఆజ్ఞతో జనకుడు ఆమె ఉన్న గుడారమునకు వెళ్ళి అచట సీతాదేవిని చూసెను. తన ప్రాణముల కంటనో మిన్నైన సీతాదేవిని అక్కున చేర్చుకునను. అతని హృదయాన అనురాగ సముద్రం ఉప్పొంగెను. జనకరాజు మనస్సు ఒక ప్రయాగవలే ఉండెను. అందు సీతాదేవి ప్రేమ అను అక్షయవటం పెరుగుచున్నట్టు అతడు చూసెను. శ్రీరామ ప్రేమ అనే బాలముకుందుడు ఆ వటపత్రంలో శోభిల్లుచుండెను. జనకుడను జ్ఞానరూపుడైన మార్కండేయ ఋషి వ్యాకులుడై ప్రేమసాగరంలో మునుగుచు ఆ శ్రీరామ ప్రేమ అనే బాలముకుందుని ఆలంబనముగా పొందెను. విదేహుని బుద్ధి వస్తుతః మోహవశం కాదు. ఇది సీతారాముల ఎడ ఆయనకు గల ప్రేమ ప్రభావం. తల్లిదండ్రులపై తనకు గల ప్రేమ ప్రభావమున సీతాదేవి తనను తాను నిగ్రహించుకోలేకపోయెను. కానీ భూసు తాగుట వలన సమయ సందర్భాలు గమనించి ధైర్యం వహించెను. తపస్సు వివేశంలో ఉన్న సీతాదేవిని చూసి జనకునికి మిక్కలి ప్రేమానందమును కలిగెను. పిదప ఇట్లు పలికెను. బిడ్డ, నీవు ఉభయవంశములను పావనము నడిచితివి. నీ కీర్తి లోకమునకే వెలుగులనిచ్చుచున్నది అని అందరూ భావిస్తున్నారు. గంగానది కంటే పవిత్రమైన నీ కీర్తి నది అనేక బ్రహ్మాండములలో ప్రవహించుచున్నది. గంగానది కేవలం క్షేత్రత్రయమును అనగా హరిద్వారము, ప్రయాగ, గంగాసాగరము అనేవి పవిత్ర తీర్థస్థానములుగా మార్చినది. కానీ నీ కీర్తి నది అనేక సజ్జన సమాజములను తీర్థస్థానములుగా మార్చినది అని పలికిన జనకుని ప్రేమసిక్తమైన వాణిని విని జానకి సిగ్గు దొంతర్లలో మునిగెను. తల్లిదండ్రులు మరల ఆమెను హృదయమునకు హత్తుకొనిరి. హితోక్తులు పలికిరి, ఆశీర్వాదములిచ్చిరి. రాత్రివేళ అత్తగారుల సేవలకు దూరంగా ఇచ్చట ఉండుట ఉచితం కాదని తెలుపుటకు సీతాదేవి వెనకాడుచుండెను. సునైనాదేవి కూతురి ముఖ కవలికలు గ్రహించి జనకరాజుకు తెలిపెను. ఇద్దరు తమ మనసులలో ఆమె గుణశీల స్వభావములు మెచ్చుకొనిరి. వారు మాటిమాటికి సీతాదేవిని అక్కున చేర్చుకొనుచుండిరి. పిదప కొంతసేపటికి వారు ఆమెను గుడారములకు సాదరంగా పంపిరి. సమయస్ఫూర్తి కలిగిన సునైనాదేవి ఈ సదవకాశమును గమనించి తన భర్తకు భరతుని స్థితిని గురించి వివరించసాగను. బంగారానికి తావి వలె, చంద్రునిలో అమృతం వలె ఉన్న భరతుని సౌశీల్యం విని జనకుడు ఆనందాశ్రువులతో నిండిన తన కన్నులను మూసుకొనెను. అనగా భరతుని ప్రేమధ్యాసలో మునిగిపోయెను. ఆయన తనువు పులకరించెను. మనస్సులోనే భరతుని సౌశీల్యం గురించి మెచ్చుకొనుచు ఇట్లు పలికెను. ఓ సుముఖి, సునయన, సావధానంగా వినుము. భరతుని కథాశ్రవణం భవబంధ మోచకం. ధర్మము, రాజనీతి, బ్రహ్మ విచారములను గురించి బుద్ధిబలం మేరకు నేనును కొంత ఎరుగుదును. వీటిలో నాకు కొంత ప్రవేశమున్నను. భరతుని గొప్పతనము యొక్క నీడను కూడా తాకటకు నేను అసక్తుడను. ఇక దాన్ని వర్ణించుట ఎట్లు సాధ్యము? కవులు, జ్ఞానులు, పండితులు, ఇతర బుద్ధిమంతులు మున్నగు వారికి మాత్రమే గాక శేషుడు, సరస్వతి, శివుడు, బ్రహ్మ, గణపతి ప్రభృతి దేవతలందరికీ భరతుని చరిత్ర, కీర్తి, ప్రవర్తన, ధర్మశీల గుణములు, అతని నిర్మల ఐశ్వర్యముల శ్రవణము మిక్కిలి ఆనందదాయకం. ఇవి పరమ పవిత్రమైన గంగానది కంటెను మిక్కిలి పునీతమైనవి, అమృతం కంటెను మధురమైనవి. భరతుని గుణములు అనంతములు, అతని చరితం నిరుపమానమైనది. అతనికి అతడే సాటి. అతన్ని ఎవరితో పోల్చుటకు యత్నించినను కవుల బుద్ధులు కుంఠితములగును. సుమేరు పర్వతమును మన త్రాసులో త్రోచుట సాధ్యమా? ఓం శాంతి శాంతి శాంతి.